రాష్ట్ర విభజన సమయంలో అనేక మంది అనేక రకాలుగా ఊహాలోకంలో తేలిపోయారు కదా. ఒకరేమో విభజన జరిగితే పిసిసి పదవి నాదేనని, మరొకరు సీఎం పీఠంలో నేనే కూర్చుంటానని, ఇలా ఎవరికి వారే గాల్లో తేలిపోయినారు. చివరకు ఏమైంది? సీన్ రివర్స్ అయి కూకుంది. ఎంతకీ ఎవరెవరు అలా కలలు కన్నారు? ఇప్పుడు కొత్తగా ఏం కలలు కంటున్నారు? ఓసారి మీరు చూడండి. రాష్ట్ర విభజన అంతా సవ్యంగా సాగితే, కాంగ్రెస్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అయితే నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి అయిపోదామని బొత్స ఒకటే మన కలలు కన్నాడు. అప్పుడు కోస్తాంధ్రలో కాపుల జనాభా దాదాపు 18% ఉంది కనుక దాన్ని అడ్డం పెట్టుకొని సీఎం పీఠం ఎక్కేయాలని ఊహల్లోకంలో వివరించాడు మొన్నటిదాకా. అందుకే రాష్ట్రం రెండుగా ఇడిపోతే నష్టం ఏమిటి అంటూ పీసీసీ చీఫ్గా ఉండి కూడా తన నోటికి పని చెప్పారు. అప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగన్ దగ్గర ఊడిగం చేయడానికి రెడీ అయిపోయారట మన బొత్స గారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణకు దిక్కు దోచిన పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్తు ఉండదని భావించిన బొత్స బీజేపీలోకి వెళ్ళాలని భావించినా కానీ బొత్స గురించి తెలుసుకున్న అక్కడి నేతలు అక్కడికి రానివ్వలేదని సమాచారం. సైన్స్లో సజాతి ధృవాలు వికసించుకుంటాయి కానీ రాజకీయాల్లో మాత్రం అవే ఆకర్షించుకుంటాయి అనే సామెత కరెక్ట్గా ఇప్పుడు సిట్ అయింది బొత్స సత్యనారాయణకి. అందుకేనేమో వైసీపీ వైపు పరుగులు పెడుతున్నాడు కాబోలు. ఎమ్మెల్సీ పదవి, మండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇస్తామని హామీ ఇవ్వగానే ఆ పార్టీలో చేరడానికి రెడీ అయిపోయారని సమాచారం. అయితే ఇప్పటి వరకు వైసీపీలోకి వచ్చిన వాళ్ళంతా నిలవలేక వేరే గూడిని ఎత్తుక్కున్నారు. బొత్స మాత్రం వైసీపీలో నిలదొక్కుంటాడని అందరూ అంటున్నారు. ఇందుకు కారణం సజాతి ధృవాల సిద్ధాంతమేనట.